MG9 న్యూస్ 200 మందితో అరుణమ్మ వైసీపీ పార్టీలో చేరిక. ప్రజలు ఆదరించి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించండి, అభివృద్ధి చేసి చూపిస్తా బుట్టా రేణుకమ్మ. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం హెచ్ కైరవాడి గ్రామానికి చెందిన ప్రముఖ నాయకురాలు అరుణమ్మ తనయుడు గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 200 మంది తటస్థ నాయకులు ఎమిగనూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకమ్మ నీలకంఠప్ప సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రేణుకమ్మ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హెచ్ కైరవాడి గ్రామంలో అరుణమ్మ అంటే మహిళా ఫైర్ బ్రాండ్, సొంత గ్రామం అభివృద్ధి చేసుకోవాలని కోరిక గల వీర మహిళ అని, మాట ఇచ్చిందంటే సొంత నిధులతోనైనా పనిచేసి మాట నిలబెట్టుకునే వీర నారీమణి అని సర్పంచ్ అభ్యర్థిగా తాను నిలబెట్టిన అభ్యర్థి గెలిపిస్తే శ్మశాన వాటికకు స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చి గెలిచిన వెంటనే సొంత భూమిని శ్మశాన వాటికకు కేటాయించిందని, గ్రామంలో పలు అభివృద్ధి పనులు నిర్వహిస్తూ రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ముందుకు సాగిన డైనమిక్ లీడర్ ఆమె. ఈ సందర్భంగా బుట్టా రేణుకమ్మ మాట్లాడుతూ ఎమిగనూరు ప్రాంత అభివృద్ధే నా ధ్యేయమని, అరుణమ్మ పార్టీలోకి చేరడం సంతోషించదగ్గ విషయమన్నారు. అరుణమ్మ చేరికతో గ్రామంలో వైసీపీ మెజార్టీ సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు ఆదరించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఎమిగనూరును అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. MG9 న్యూస్ తో విలేకరి గౌత్. మళ్ళీ వస్తుంది తర్వాత అందరినీ కంట్రోల్ చేసి చాలా మంచి అబ్బాయి. ఈరోజు రేణుకమ్మ గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈరోజు పార్టీ కండువా కప్పుకొని పార్టీలోనే జాయిన్ అయినాను. మా గ్రామస్తులు అందరూ ఈ కులం ఆ మతం అనేది లేకుండా నాకు ఎట్లా ఆదరించినారో రేణుక మేడంని కూడా అలాగే ఆదరిస్తామని మాట ఇచ్చినారు. వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈరోజు పార్టీలోనే జాయిన్ చేయించినాను. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని ప్రచారాలు చేసినా హెచ్ కైరవాడి గ్రామమే కాదు మా నియోజకవర్గంలోన భారీ మెజార్టీతోన రేణుకమ్మ గారిని గెలిపించుకుంటాము. నేను కూడా ఖచ్చితంగా మా మండలం వైజ్గా నేను ప్రతి విలేజ్కి నేను తిరుగుతాను. మా ఫ్రెండ్ రేణుక గారు, తనని గెలిపించుకోవడానికి మేమందరం శాయశక్తులా కృషి చేస్తాము. నమస్తే అండి. మద్దతును తెలపడం అనేది చాలా ఆనందంగా ఉంది. మరి విజయానికి ఇదొక తొలిమెట్టుగా భావిస్తున్నాను. మేము విజయం వచ్చినట్టే ఆనందంగా ఉంది. కంప్లీట్ మెజారిటీ హెచ్ కైరవాడిగా అయితే వైఎస్ఆర్సీపీఐ కైవసం చేసుకోబోతుందన్నంత ఆనందంగా ఉంది. అది దానికోసం ప్రతి ఒక్కరూ కూడా కష్టపడతామని ఇవాళ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి కులం నుంచి వచ్చారు. కురువ, విశ్వబ్రాహ్మణులు, తర్వాత యాదవులు, తర్వాత ఉప్పరి వాళ్ళు, తర్వాత బోయ కమ్యూనిటీ, ముస్లిమ్స్, వడ్డే వాళ్ళు అంటే వడ్డెర వాళ్ళు, ఇలా చాలా అన్ని కమ్యూనిటీలు మేము విజయం సాధించుకొని ఎగరేస్తామనేసి ఉత్సాహంగా మేము ముందుకు వెళ్ళిపోతాం. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు? నేను గెలిచాక అభివృద్ధి అనేది మెయిన్ అజెండాగా పెట్టుకున్నాను. సాగునీరు, తాగునీరు అనేది ముఖ్యాంశంగా పెట్టుకున్నాను. ఈ నీటి సమస్యలు ఏవీ లేకుండా సాగునీరు కూడా మనం ఏవైతే ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉన్నాయో అవి కంప్లీట్ చేసేసుకోవడము, ఇవి దాంతోపాటు మరి చేనేతలకు, తర్వాత నిరుద్యోగ యువకులకు కూడా ఏదైనా ఉపాధి అవకాశాలు, ఇక్కడ కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకుని వచ్చి వాళ్ళకి స్కిల్ బేస్డ్గా, అంటే వాళ్ళకి ఎక్కడ పోయినా కూడా ఉద్యోగం వచ్చేలాగా వాళ్ళని ట్రైన్ చేసుకునే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటివన్నీ చేయడం, చేనేతలకు టెక్స్టైల్ హబ్ కానివ్వండి, బస్ స్టాండ్కి ఏదైతే వాళ్ళు మగ్గాల పైన నేస్తున్న మగ్గాల వాటికి మార్కెటింగ్ ఏర్పాటు చేయడము, అలాగే ఇక్కడ ఉన్న మెయిన్ రైతులకి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడము. ఆల్రెడీ జగనన్న రైతులకి కానివ్వండి, మహిళలకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆల్రెడీ అన్నీ చేసి పెట్టారు, అన్నీ చేస్తున్నారు కూడా. ఇంకా ఏమైనా కొన్ని సమస్యలు ఉండిపోయి ఉంటే వాటిని కూడా నేను తప్పకుండా ముందు అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్తాననేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను.